పేదవాడికి గవర్నమెంట్ కాలేజీలో సీట్ తప్పించి రాలేదు కదా. అవును. చైతన్యాలు నారాయణలో పేదవాడు ఎవడు చదివించలేకపోయాడు కదా. భాష్యంలు కెనడీ స్కూల్లో పేదవాడు ఎవడన్నా చదవగలిగాడా? లేదు. విజ్ఞానులు వాటిట్లో పేదవాడు ఎవడన్నా చదవగలిగాడా? అసాధ్యం కదా. ఆ యూనిఫామ్ కొనడానికి కూడా పేదవాడి ఏడాది జీతం చాలదే. అవును. కాబట్టి వాళ్ళకి ఎవరికి అందలేదు కదా ఆ విద్య. చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు అదే కదా విద్య. దాన్ని అదే కార్పొరేట్ కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెట్టినటువంటి వాడు రాజశేఖర రెడ్డి. అది రాబట్టినే కదా ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో ఎంతమంది ఎదిగింది. ఇదివరకు ఆ పెద్దవాళ్ళకి అందే ఆ విద్యలో అత్యధికులు కమ్మ సామాజిక వర్గం అనుభవించారనినే ఘర్షణ వాతావరణం రాష్ట్రంలో వచ్చింది. అందుకనినే రాజశేఖర రెడ్డిని ఆశీర్వదించింది. కానీ రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి డిఫరెన్స్ కనిపించట్లేదు. అంటే ఆయన చెప్పిన లెక్కలో ఒకసారి మనం పరిగణలో తీసుకుంటే ఆ స్థాయి ఉచితాలు ఎంత విచ్చలవిడి ఉచితాలు ఆయన ఇవ్వలేదు. ఈయన ఎక్కువ నగదు బదిలీలు కానీ ఉచితాలు కానీ ఎక్కువ అవడం వల్ల అది రేపొద్దున రాష్ట్రానికి ఎఫెక్ట్ అవుదా? నేను అదే చెప్తున్నా. రాజశేఖర రెడ్డి ఆరంభిస్తే ఇది సెకండ్ ఫేజ్ ఇతను తీసుకొచ్చింది. అంటే కొనసాగించడం వేరు, వాటిని ఇంకా పెంపొందించడం వేరు. సెకండ్ ఫేజ్ అంటున్నా, ఇది సెకండ్ ఫేజ్. రాజశేఖర రెడ్డి చేసుకొచ్చిన దాని వల్ల వాళ్ళ బిడ్డలు బాగుపడ్డారు. ఇవాళ మీకు 2004 సంవత్సరం తర్వాత లేదా 2009 లెక్కేసుకోండి, 2009 నుంచి లెక్కేసుకోండి. 2009 తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినటువంటి వాళ్ళలో ఆంధ్రా నుంచి